హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ వీడియోని అంకితం చేస్తూ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రపంచంలో తెలుగువారి రెసిపీలంటే ముందుగా గుర్తొచ్చేది ఆవకాయ. మన శరీరానికి వేడి చేయకుండా అతి తక్కువ సమయంలో ఎంతో ఈజీగా ఈ ఆవకాయని తయారు చేయొచ్చా? పెసర ఆవకాయ ఈరోజు మన స్పెషల్ రెసిపీ. దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. పచ్చి మామిడికాయలు ఒక 3, సుమారు 200 గ్రాములు ఉండే పెసరపప్పు, తే పరిమాణంలో నువ్వుల నూనె, కొద్దిగా వెల్లుల్లిపాయలు, మెంతులు, అంతే పరిమాణంలో కారం, అలాగే ఉప్పు. చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు, 50 గ్రాముల ఆవాలు. శరీరానికి ఏమాత్రం వేడి చేయకుండా డిఫరెంట్ టేస్ట్తో ఉండే ఈ పెసరావకాయను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మామిడికాయలను చక్కగా వాష్ చేయండి. వాష్ చేసుకున్న ఈ మామిడికాయలను ఒక పరిశుభ్రమైన క్లాత్తో ఏమాత్రం తడి లేకుండా తుడుచుకుందాం. క్లీన్ చేసిన ఈ మామిడికాయలను ముందుగా వాటి తొడిమెలను కాస్త కట్ చేసి నిలువున 2 భాగాలుగా కట్ చేసుకుందాం. మామిడికాయ టెంకలను ఒక స్పాచులాతో శుభ్రంగా క్లీన్ చేయండి. చిన్న ఫర్బిడెన్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే అవి కూడా క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలను మీకు నచ్చిన సైజులోకి కట్ చేసుకోండి. నేను ఇలా మీడియం సైజులోకి కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ఈ ముక్కలను మాయిశ్చర్ అబ్జార్బ్ చేసుకుని ఒక క్లాత్లో తీసుకుని వీటిని ర్యాప్ చేసేయండి. కొద్దిపాటి మొత్తంలో ఏదైనా మాయిశ్చర్ ఉంటే ఈ క్లాత్ చక్కగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. కడాయి కాస్త వేడెక్కిన తర్వాత పెసరపప్పు, అలాగే ఆవాలను కూడా కలిపి ఈ రెండింటిని కాస్త దోరగా వేగించుకుందాం. చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. వేగించిన పెసరపప్పు, ఆవాలు బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ అయిన ఈ మిశ్రమాన్ని కూడా బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు పరిశుభ్రమైన పాత్రలోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఈ ముక్కలకు కొద్దిగా పసుపు, కొద్దిగా నువ్వుల నూనె,
పసుపు నువ్వుల నూనె ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపి పెడదాం. తర్వాత ఈ ముక్కలకు కారం, అలాగే ఉప్పు, ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపిండి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అలాగే మెంతులు. ఈ మిశ్రమాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి కొద్దిగా నువ్వుల నూనె. ఈ మిశ్రమం అంతా చక్కగా కలిపి పెట్టండి. ఈవెన్గా మిక్స్ అయిన ఈ మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా జాడీలో కానీ లేయర్ బై లేయర్ చక్కగా పేర్చేసి కాస్తంత ప్రెస్ చేద్దాం. మిశ్రమం పైన కొద్దిగా నువ్వుల నూనెను కూడా యాడ్ చేద్దాం. ఏమాత్రం ఈ మిశ్రమాన్ని డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టేసి 1 లేదా 2 రోజులు బాగా ఫెర్మెంట్ అవనిద్దాం. ఒకటి లేదా 2 రోజుల తర్వాత మిశ్రమాన్ని ముందుగా చక్కగా కలిపి పెడదాం. చక్కగా కలిపెట్టిన తర్వాత కాస్తంత నువ్వుల నూనెను కూడా యాడ్ చేద్దాం. మూత పెట్టేసి ఏమాత్రం తేమ కూడా తగలని ప్లేస్లో ప్రిజర్వ్ చేసేయండి. మరొక రోజు తర్వాత అమాంతం ఎప్పుడెప్పుడు లాగించేద్దామా అనిపించే ఎంతో టేస్టీగా ఉండే అద్భుతమైన పెసర ఆవకాయ రెడీ. చివరిగా ఈ మిశ్రమాన్ని మరొకసారి బాగా కలిపెడదాం. ఇప్పుడు పరిశుభ్రమైన జాడీలోకి ఈ పెసరావకాయని ప్రిజర్వ్ చేసేద్దాం.
నోరూరించే ట్రెండింగ్ పెసరావకాయ రెడీ. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఆవకాయ తయారు చేసిన పాత్రలోకి వేడి వేడి అన్నం, నచ్చిన వాళ్ళు కాస్త నెయ్యిని కూడా దట్టించుకోండి. చేయి కాలుతున్నా సరే లెక్క చెయ్యం. ఆవకాయ పవర్ అలా ఉంటుంది మరి. ఎలాగోలా ఆపసోపాలు పడి మీ చేతికి సరిపడా ఒక లడ్డూని తయారు చేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక పట్టు పట్టేసేయండి. మన శరీరానికి ఏమాత్రం వేడి చేయకుండా ఎంతో ఈజీగా, ఎంతో సింపుల్గా, అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మహత్తరంగా తయారు చేసుకునే ఈ పెసరావకాయని మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ పికిల్ గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.